శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఇదే విషయం చెప్తున్నారు. ఏదైతే 100 రోజుల్లో తెలంగాణలో చేసిన పాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చామో వాటి అమలు తీరుకు సంబంధించి, అలాగే వాళ్ళ పని తీరుకు సంబంధించి ఇవన్నిటి కూడా జనాల్లోకి వెళ్తాము, దాని ద్వారానే ఓటు అడుగుతాము, ఈ ఎన్నికల్లో రెఫరెండంగా భావిస్తామని చెప్తున్నారు. నిన్న కూడా మళ్ళీ ఒకసారి అదే విషయం చెప్పారు. అండ్ నాయకులకు కూడా అదే చెప్తున్నారు. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ 100 రోజుల్లో మన పాలన ఎలా ఉందో ప్రజలకి చెప్పి రెఫరెండంగానే దీంట్లోకి వెళ్తాము, ప్రజలు ఏ తీర్పిస్తారో చూద్దామని. సో 14 సీట్ల టార్గెట్గానే సోనియా గాంధీకి గిఫ్ట్ ఇద్దాము, ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ 100 రోజుల్లో చాలా ఏవైతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. కాబట్టి అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రావడం అనేది అటు ప్రతిపక్షాలు చెప్తున్న విషయం. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎంత కాన్ఫిడెంట్తో ఉంది? ముందుగా యూరో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటి ఏమంటే విద్య గారు, ప్రస్తుతం ఆ 9.5 సంవత్సరాలని ఈ 100 రోజుల్ని కంపేర్ చేస్తే ఇంత తొందరగా ఇచ్చిన హామీలు పూర్తి చేయడంలో ఒక రకంగా అది ప్రజలు అంటలేరు, ఆపోజిషన్ పార్టీలు మాట్లాడడం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీలు అనుకున్నారో అందులో 5 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇంకొక గ్యారంటీ మామూలుగా కోడ్ ఆఫ్ కండక్ట్ కాబట్టి అది అట్లనే పెండింగ్ పెట్టడం జరిగింది. ప్రజలకి ఏదైతే గ్యారంటీలలో అది ఒక 5 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసింది అనేది. ఇంకోటి రెండోది ఏంటంటే, గతంలో చెప్పినట్టే కేసీఆర్ గారు ఆ 9.5 సంవత్సరాలు సెక్రటరియట్ని కానీ, లేకపోతే గతంలో ఉన్న ప్రగతి భవన్ని కానీ అసలు జనరల్ పబ్లిక్ని అసలు ఎక్కడ కూడా ఎంట్రీ లేకుండా ఉండే అవన్నీ జనరల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకి ఒక మార్పు అనేది చూపించడం జరిగింది. ఆ మార్పులో ప్రజల్లో కూడా ఒక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళంతా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఎక్కడెక్కడ కొల్లగొట్టిండ్రు అనేది ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ గవర్నమెంట్కి కానీ మొత్తానికి ఏ నాయకుడు ఎంత ల్యాండ్స్ కబ్జాలు చేసిండ్రు, ప్రజలను ఎంత మోసం చేసిండ్రు, లేకపోతే ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎట్లా గుంజుకున్నారు అనేది ఈరోజు మొత్తానికి ఒక లెక్క అనేది వచ్చింది. రెండవది, ఎవరికి ఇండ్లు కావాలా, లేకపోతే ఎవరు బిలో పవర్టీ లైన్లు ఉన్నారు, ఎవరు నిజంగా కూడా గ్యాస్ అరువులు లేదా ఇంకొకళ్ళు ఇవి ఫ్రీ కరెంట్ అదే 200 యూనిట్స్కి కరెంట్కి ఎవరు అర్హులు అనేది ఇక్కడ మొత్తానికి ప్రభుత్వానికి ఒక అంచనా రావడంతో వాళ్ళు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అది ఒక మళ్ళీ ఆలోచన తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలలో ఒక మార్పు అనేది గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 100 రోజులలోనే మార్పు వచ్చిందనేది ప్రజలే చెప్తున్నమాట. ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం అనుకోండి, లేకపోతే ఇంకా ఎన్ని స్కీమ్లు పెట్టినా, దళిత బంధు అనుకోండి, లేకపోతే రైతు బంధు అనుకోండి, లేకపోతే ధరణి అనుకోండి, ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఖచ్చితంగా ప్రజలని ఒక రకంగా మభ్యపెట్టడం, మోసం చేయడమే జరిగింది. కాబట్టి మొత్తానికి ప్రజల్లో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు ఉందనేది ఒక ఉద్దేశం. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు పిసిసి అధ్యక్షుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు, లేకపోతే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారనేది వాళ్ళ ఆలోచన. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మా పాలన బట్టే రేపు రెఫరెండంగా జనాల్లోకి వెళ్తాము, ఈ ఎలక్షన్స్లో 14 సీట్లు గెలుస్తాము అనే లక్ష్యంతో వాళ్ళు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే అభ్యర్థులను కూడా ఎంపిక ప్రక్రియ